నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. అయితే సీఎం చంద్రబాబు గారు చూసుకుంటే తెలంగాణలో చాలా పనులు అయితే చేసేవు. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న జనరేషన్కి అసలు సీఎం చంద్రబాబు గారు ఏం చేశారు తెలంగాణకి అన్న విషయం అయితే అసలు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు అనమాట. అయితే అసలు ఆయన ఏం చేశారు, అయితే ఎందుకు ఆయన మధ్యలో చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు అప్పుడు చేసిన మంచి పనులకి ఇప్పటికీ చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో అసలు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు జనరేషన్కి ఎలా తెలియబోతుంది చంద్రబాబు అంటే ఏంటి, మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు హియర్ విత్ us. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. అసలు తెలంగాణలో చూసుకుంటే డెవలప్మెంట్కి మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఫస్ట్ సైబర్ టవర్ కానివ్వండి, సో దాంతోనే స్టార్ట్ అయింది హైదరాబాద్ డెవలప్మెంట్. సో కానీ ఆయన ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలు డివైడ్ అయిపోవడంతో జనరేషన్ గ్యాప్ రావడంతో అసలు చంద్రబాబు నాయుడు ఎంత చేశారు తెలంగాణకి అన్న విషయాలు మరుగున పడిపోయాయి. ఇప్పుడున్న జనరేషన్కి అయితే తెలియదు. సో మీరైతే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే పెద్దోళ్ళు చెప్తారు, మేలు చేసినటువంటి వాళ్ళని మర్చిపోతే కనుక ఆ ప్రకృతి క్షమించదు అని. ప్రకృతి అంటే సమాజం, ప్రకృతి క్షమించదు అని అంటారు. అలాగే మేలు చేసిన వంటి వాళ్ళని దూషించినా కానీ దాని ఫలితం అనుభవిస్తారు అని చెప్పి మన ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. అంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేస్తే మాత్రం ఆ ప్రకృతి ప్రకోపిస్తుంది అనేది ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరూ చెప్పేటువంటి ప్రవచనం. అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఇది. దీన్ని మనం చంద్రబాబు నాయుడు పరిపాలన కనుక అన్వయించుకుంటే, ఇప్పుడు కేసీఆర్ ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడిని దూషించడము, చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపించి, ఒక భూతంలాగా చూపించి ఆయన మీద తెలంగాణ ప్రజల్లో ఒక విషం చిమ్మాడు కేసీఆర్. దాని ఫలితమే ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు. కూతురు తిహార్ జైల్లో ఉంది, ఈయన రేపు మాపు జైల్లోకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే మంచి చేసినటువంటి వాళ్ళని, నీడనిచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళని అట్లీస్ట్ నువ్వు గౌరవించకపోయినా అగౌరవపరచకూడదు. కానీ కేసీఆర్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని అడుగడుగున అగౌరవపరిచి తెలంగాణ సమాజానికి ఒక శత్రువులాగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ప్రకృతి ఆయన వెంటాడుతుంది ఇప్పుడు. ఇది ఆధ్యాత్మికవేత్తల ప్రవచనం ప్రకారం అయితే. ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజున రెవెన్యూ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ది తెలంగాణది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 65% ఉంటే తెలంగాణ రెవెన్యూ కేవలం 45 మాత్రమే ఉంది. కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ₹1 ఆదాయం వస్తే ప్రభుత్వానికి ₹6 65 పైసలు ఆంధ్రప్రదేశ్ నుంచి, 45 పైసలు తెలంగాణ నుంచి వచ్చింది. అంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్, నేను చెప్పేది ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ తర్వాత ఆయన 2004కి దిగిపోయాడు. 2004లో ఆయన ఓడిపోయాడు. 2004లో ఆయన ఓడిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ₹1 ఉంటే దాంట్లో 55 పైసలు తెలంగాణది, 45 పైసలు ఆంధ్రాదే అయింది. రెవెన్యూ తగ్గింది ఆంధ్రప్రదేశ్ది. ఎందుకు తగ్గింది అని అంటే చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొత్తాన్ని తీసుకొచ్చి 65% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పెట్టాడు. పెట్టుబడి మొత్తం తెలంగాణలో పెట్టాడు, అది హైదరాబాద్లో పెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్కి పెట్టాడు. ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది హైదరాబాద్లో అని అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అనేక సందర్భాలు అనేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. ఆయన చెప్పేది ఏంటంటే ఒక రాజధాని అయితే ఉండాలి రాష్ట్రానికి, ఆ రాజధానిని డెవలప్ చేస్తే మౌలిక వసతులన్నీ కల్పిస్తే అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి ఇన్కమ్ను మొత్తం రాష్ట్రానికి మనం పంచవచ్చు, పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేది ఆయన కాన్సెప్ట్. అందుకని ఆయన ఏం చేశాడు, వచ్చినటువంటి డబ్బును మొత్తాన్ని, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి
మొత్తం ఇక్కడ పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 2020 అనేటువంటి ఒక విజన్ తీసుకొచ్చారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వినాయక చవితి పండుగ ఉత్సవాలు శాంతియుతంగా జరుగుతాయి అని చెప్పి నమ్మకం లేనటువంటి రోజులు అవి. హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి రోజులు అవి. ఆ తర్వాత ఆయన మొత్తాన్ని ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి సిటీగా హైదరాబాద్ని తయారు చేశాడు ఆయన. 2004 వరకు ఆయన టెన్యూర్ మొత్తం చూసుకుంటే కదా. తర్వాత అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఉండేవి కదా హైదరాబాద్ సిటీకి. తాగడానికి మంచినీళ్ళు ఉండేవి కాదు. ఆ మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి కూడా మేలుకొనున్నటువంటి సందర్భాలు, రాత్రి వేళల్లో కూడా మేలుకున్నటువంటి సందర్భాలు హైదరాబాద్ ప్రజలకి తెలుసు. అలాంటిది ఆయన ఫేజ్డ్ మేనర్లో కృష్ణా జిల్లాని హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ ఆయన హయాంలోనే వచ్చింది. మొత్తం 3 ఫేజుల్లో తీసుకురావాలనుకున్నారు. ఫస్ట్ ఫేజ్ ఆయన హయాంలోనే వచ్చినాయి, 2004కి వచ్చినాయి కొంత ఏరియాకి. ఆ తర్వాత ఆయన వేసిన డిజైన్ ప్రకారం ఫేజ్డ్ మేనర్లో వాటర్ వచ్చేసాయి. ఆయన తయారు చేసిన 2020 విజన్ అది. తర్వాత పవర్ క్రైసిస్. అప్పట్లో పవర్ ఉండేది కాదు, పవర్ ఎక్కడ ఉండేది కాదు, జనరేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇవాళ జనరేషన్ పెరిగిపోయింది. తర్వాత నేషనల్ గ్రిడ్ వచ్చింది, ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పవర్ ఉంది, ప్రతి రాష్ట్రంలో పవర్ ఉంది. 2004 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పవర్ జనరేషన్ ఉండేది కాదు. జనరేషన్ లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్లస్ లైన్స్ వేయాలి తీసుకురావడానికి. ఆ లైన్స్ లేనప్పుడు అది యాక్చువల్గా సంస్కరణలు స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి రోజులు అవి. ఆ రోజుల్ని అందిపుచ్చుకొని ఆయన వేసినటువంటి ఆ రోజు వేసినటువంటి ఒక విత్తనం ఈరోజు ఒక వృక్షంగా మారి అది ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను తింటున్నాం. ఆ ఫలాలను తింటున్నాం అనేటువంటి సంగతి చెప్పకుండా కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ఒక దోషిగా చూపించాడు, ఒక విలన్గా చూపించాడు తెలంగాణకి. ఆయన ఒక బూచిగా చూపించి 10 సంవత్సరాల పాటు తెలంగాణ సమాజాన్ని పీడించుకు తిన్నాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం కోసం దాదాపు 1000 మంది చనిపోయారని చెప్పి ఆయన చెప్తుంటాడు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అనేది. వాళ్ళని ఆ 10 సంవత్సరాల్లో గుర్తించాడు ఆ కేసీఆర్? గుర్తించలా. మొత్తం 200 మందినో 300 మందినో ఏదో గుర్తించామని చెప్పారు. అయితే మిగతా వాళ్ళు ఏమైపోయినట్టు మరి? అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ హయాంలో 2014 నుంచి ఆయన 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమకారుల కంటే రైతులు ఎక్కువ చనిపోయారు ఆయన 10 సంవత్సరాల కాలంలో. మరి కేసీఆర్ని ఏమనాలి? దుర్హేనాలనా సమాజానికి, తెలంగాణ సమాజానికి కాదా? చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2020 విజన్ తయారు చేసి ఆ రోజునే ఆయన మెట్రో కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ రింగ్ రోడ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే బయోటెక్ కానీ, టెక్నాలజీ, ఇంకా ఐటీ సెక్టర్, ఐటీ అంటే ఆయన ఎలా ఐటీని ప్రమోట్ చేశాడో అందరికీ తెలిసిందే. తర్వాత హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ ఎప్పుడు వచ్చింది అసలు? అంత ముందు ఉండేది హైదరాబాద్ సికింద్రాబాదే కదా. మరి సైబరాబాదు ఇవాళ సైబరాబాదు మరి ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది కదా. ఇవాళ ఎక్కడికి పోయినా ల్యాండ్ వాల్యూ ఎకరం 100 కోట్లు పలుకుతుంది కదా. అది కేసీఆర్ గంతా లేకపోతే చంద్రబాబు నాయుడు గంతా? ఆ రోజు ఒక విత్తనం వేస్తే ఇవాళ అది కాయలు కాస్తుంది. ఆ విత్తనం నాటి నుండి తిడితేట నువ్వు. అందుకే ప్రకృతి కేసీఆర్ని వెంటాడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి అనేట్టు ఆలోచన చేశాడు. ఎంత దుర్మార్గం చేశాడంటే కేసీఆర్, తెలంగాణకి అంత మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసు అని చెప్పి ఒకటి పెట్టించి క్రియేట్ చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తెలంగాణలో లేకుండానే అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మెర్జీ చేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీలో కేసీఆర్. సరే ఆ తర్వాత ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని కూడా అదే పని చేశాడు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని. అంటే ఇప్పుడు కేసీఆర్ని విలనాలా లేకపోతే బోతమనాలా కేసీఆర్ని, లేకపోతే చంద్రబాబు నాయుడిని అనాలా? ఆలోచించాలి. ఎందుకనంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. జనరల్గా 10 years అంటే ఒక జనరేషన్ అంటారు. జనరేషన్ గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు 2004 వరకు ఏం చేశాడో తెలంగాణ సమాజానికి
అప్పుడు ఒక జనరేషన్కి తెలియలా. కారణం ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాడు, 2004 నుంచి 2009 దాకా ఉన్నాడు. 2009 నుంచి ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ తప్ప ఇంకెవరు లీడర్ కాదనేటువంటి ఒక భావానికి వెళ్ళిపోయారు ఈ కొత్త జనరేషన్. పైగా దానికి తగ్గట్టు అధికారంలో ఉన్నాడు కాబట్టి అతని ఇష్టానుసారంగా చరిత్రను రాసేసుకున్నాడు, చరిత్రను చెప్పాడు తెలంగాణ సమాజానికి, చరిత్రను వక్రీకరించాడు. దాంతో ఆయన తెలంగాణ పిత అనే యాంగిల్లో వెళ్ళిపోయింది. తెలంగాణ పిత కాదు అని చెప్పి 2023లో చెప్పారు కదా, తెలంగాణ సమాజమే చెప్పింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన మీటింగ్ పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్లో. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లో. అలాంటిది నా ఆంధ్ర పార్టీ అని ఎలా ముద్రేస్తావు? పోనీ ఆంధ్ర పార్టీ అని ముద్రేసావు, మరి కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు, ఎక్కడో ఉత్తర భారతదేశానికి సంబంధించినట్టు, బీజేపీ వాళ్ళు ఉత్తర భారతదేశం సంబంధించినట్టు ఇక్కడ రావచ్చు, కేసీఆర్ ఏమో మహారాష్ట్ర వెళ్ళొచ్చు, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పార్టీని విస్తరింప చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తెలంగాణ రాకూడదు అంటారు ఎవరో కల్వకుంట్ల ఫ్యామిలీ. అదేం లాజిక్? ఇప్పుడు ఏదో ఒకటి లాజిక్ అయితే ఉండాలి కదా. సో కాబట్టి కేసీఆర్ చెప్పేటువంటి మాటలు ఇవాళ తెలంగాణ సమాజం వినేటువంటి పరిస్థితులు లేదని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అరంగేట్రం చేశారు. ఆయన మీటింగ్ పెట్టారు ఆదివారం రోజు మీటింగ్ పెడితే ఒక పార్టీ వస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ పార్టీస్ ఎన్ని ఉంటే అంత మేలు సమాజానికి. ఇది ఎవరైనా చెప్తారు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి భావించి ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేశారో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు హోర్డింగ్స్కి లేదా చంద్రబాబు నాయుడు వాల్ పోస్టర్లకి చెప్పులు తీసుకుని కొడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడని నువ్వు చెప్పులు తీసుకుని కొట్టిస్తావు? కేసీఆర్ చెప్పులు తీసుకుని కొట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు బొమ్మల మీద, అదే ఫోటోల మీద చెప్పులు తీసుకుని కొట్టిస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని? చంద్రబాబు నాయుడు చేసినటువంటి హైదరాబాద్ని కంప్లీట్గా కేసీఆర్కి అప్పు చెబితే కేసీఆర్ ఇచ్చి ఏం చేశాడు? మొత్తం 30,000 ఎకరాలు దోచుకున్నాడని చెప్పేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన ఫ్యామిలీ, ఆయన వర్గం వాళ్ళు, సామాజిక వర్గం వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన ఫోటోలకి చెప్పులతోటి కొట్టిస్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలంగాణకి అనేది చాలా తక్కువ. ఆయన ఏం చేశాడు అనేది చెప్పుకోలేకపోతున్నాడు, చాలా తక్కువ మాత్రం చెప్పుకుంటున్నాడు. ఆయన చేసింది చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు చెప్పుకోవచ్చు తెలంగాణకి. అసలు ఏదైనా అన్యాయం జరిగిందని అంటే ఆంధ్రాకి అన్యాయం జరిగింది ఆయన కారణంగా. ఎందుకంటే మన ఇద్దరం సంపాదిస్తున్నాం డబ్బులు, నా డబ్బులు పెట్టి నీ అభివృద్ధికి ఉపయోగిస్తే నేను త్యాగం చేసినట్ట లేకపోతే నువ్వు చేసినట్ట? చంద్రబాబు నాయుడు అదే చేశాడు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని తీసుకొచ్చి తెలంగాణలో ఖర్చు పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేశాడు. నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ కాదు కదా. తెలంగాణ సమాజం లాభపడింది. ఇది చెప్పాలి వాస్తవం కేసీఆర్. కానీ చంద్రబాబు నాయుడు బూచిగా చూపించడానికి ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు 1995 నుంచి 2004 వరకు అనేది ప్రతి పౌరుడు, తెలంగాణ సమాజంలో ప్రతి పౌరుడు చర్చించుకుంటే తప్ప ఇప్పుడున్నటువంటి జనరేషన్కి రీచ్ కాదు అది.